ఇంకా మార్నింగ్ లేచి ఛార్జింగ్ పెట్టుకుందాం అని చూస్తే పవర్ సాకెట్లు ఏం పని చేయట్లేదు. వర్క్ కోసం పిలిచినోడు మోసం చేసాడంట. ఆడికి పోవడానికి మళ్ళీ 2 రోజులు పట్టద్ది. బిర్యానీ పొట్టలాగా వచ్చింది, కాకపోతే బిర్యానీ కాదనమాట. చాలా చీప్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేను మిడ్ నైట్ వచ్చాం కదా, మిడ్ నైట్ వచ్చి పడుకుని నిద్రపోయాం. 4 అయింది, బాగా లేట్గా లేచాం అనమాట. ఒక 10:30కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ అయిపోయింది అనమాట. మామూలు కాంప్లిమెంటరీ ఉంటుంది, అది కూడా స్కిప్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి ఛార్జింగ్ పెట్టుకుందాం అని చూస్తే పవర్ సాకెట్లు ఏం పని చేయట్లేదు, ఒక్కటి తప్ప. అక్కడ ఒక పవర్ సాకెట్ ఉంది, అక్కడ ఒకటి ఉంది, రెండూ పని చేయట్లేదు అనమాట. ఫోన్ చేశాను, ఇప్పుడు వాళ్ళే వచ్చినట్టున్నారు. ఓపెన్ చేయ. నా పవర్ సాకెట్ కావాలి సార్. మరలే ఈ పిన్ను తెస్తామని చెప్పి వెళ్ళారనమాట. ఈ సాకెట్ పనిచేస్తుంది, టీవీ దగ్గర ఉండేది. కానీ మనకి టీవీ చూడాల్సిందే కదా, మ్యాచ్ వస్తుంది అందులో. ఏమున్నా లేకపోయినా ఉండిపోవచ్చు, కానీ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే ఏం గడవదు అనమాట, టైం పాస్ కూడా అవ్వదు. వాళ్ళు వచ్చి చూసేసి వెళ్ళారు మామ, అయినా కానీ వర్క్ చేయట్లేదు అనమాట. కాసేపు పని చేసింది వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు వెళ్ళిపోయాక పని చేయట్లేదు. దండి వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ కాల్ చేసి పిలవాలి, లేదంటే రూమ్ చేంజ్ చేయడం అని చెప్పాలన్నమాట. రూమ్ మొత్తంలో ఒకే ఒక సాకెట్ పని చేస్తున్నాము, అది కూడా టీవీ దగ్గర ఉందన్నమాట. ప్రతిసారి టీవీ దగ్గరకు వచ్చి ఛార్జ్ చేసుకోవాలంటే కష్టం కదా. అంతా చెక్ చేశాడు, ఇంకా ప్లగ్ బాక్స్ తెచ్చిస్తా అన్నాడు అనమాట. అక్కడి నుంచి ప్లగ్ బాక్స్ తీసుకొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటాం ఇంకా. సో ప్రస్తుతానికి తినడానికి పోతున్నాం మామ. ఫుల్ ఎండ బయట, చూద్దాం ఏదో ఒకటి తినేద్దాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఇక్కడ తినేద్దాం ఈసారికి. వెజ్, ఇక్కడ నాన్ వెజ్ ఉండదు అనమాట, ఓన్లీ వెజ్. 2 మీల్స్ చెప్పామన్నమాట. అంటే ఇక్కడ మీల్స్ ఏంటంటే ముందుగానే పేమెంట్ చేయాలి, లేదంటే వాళ్ళు బెటర్ అనమాట. ఫస్ట్ పేమెంట్ చేస్తేనే వాళ్ళు ఆకేస్తారు. రైస్, సాంబారు, ఏదో పచ్చడి, ఇది ఏదంటారు తాలింపు అంటారు, ఇది కూడా తాలింపే. పెరుగు, అటుపక్క స్వీట్. సర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా తినే వాళ్ళకంటే. చూడండి, అందులో మంచి పీక్ టైం కదా, ఆఫ్టర్నూన్ 1 అయింది టైం. టేస్ట్ ఎట్టుంది? చాలా బాగుందా? నిజంగా చాలా బాగుంది టేస్ట్ అసలు. మారుతి రెస్టారెంట్ అనమాట, తిరునెల్వేలిలో మెయిన్ బస్ స్టాండ్ పక్కన ఉంటుంది, న్యూ బస్ స్టాండ్ దగ్గర. దీని ఏదో మొత్త కొలంబో అంటున్నారు, మొత్తం అంటే మనకు తెలియదు. కొలంబో అంటే కర్రీ అని అర్థమైంది. ఈ పచ్చడి చాలా బాగుంది మా 3వసారి పెట్టించుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో పెరిగేసుకున్నా, దాంట్లో కలుపుకొని తినేస్తా, చాలా బాగుంటుంది. లాస్ట్లో స్వీట్ బాగుంది మా. స్వీట్ పాయసం కదా. టైం వచ్చి ఆల్మోస్ట్ 5 అవుతుంది అనమాట. మధ్యాహ్నం తినేసి వచ్చి కాము పట్టుకొని నిద్రపోయాము. ల్యాండ్ లైన్ పని చేయట్లేదు అని చెప్పాను కదా, అది మాత్రం చేంజ్ చేసి వెళ్ళారు, కొత్తది. ఇప్పుడు తెచ్చిచ్చారు మా ఎక్స్టెన్షన్ బోర్డు. ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టారనమాట కిందకి. అక్కడ వరకు కూడా రాలేదు, కనీసం వైర్ తక్కువ ఉంది. ఇన్ని ఇబ్బందులతో నా వల్ల కాదు. ఇంకా రిసెప్షన్కి ఫోన్ చేసి చెప్పాను అనమాట, రేపైనా రూమ్ చేంజ్ చేయండి అని. సరే చేస్తామన్నారు, రేపు చేస్తామన్నారు. ఇప్పుడు ఖాళీ లేమండి. సన్సెట్ అవుతూ ఉంది మామ, చాలా బాగుంది. పక్షులు చాలా ఉన్నాయన్నమాట చుట్టుపక్కల. ఇందాక వరకు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు కనిపించట్లేదు తెలుసా. ఇందాక వరకు ఫుల్గా ఉన్నాయి. ఈ రోజు అయితే చాలా బోరింగ్ గా జరిగింది మామ. టైం వచ్చి 7 అయిపోయింది అనమాట. నిజంగా చాలా బోరింగ్. ఎంత బోర్ కొట్టినంత మాత్రాన ఆకలి తీరిపోదు కదా మామ. ఇప్పుడు టైం 8 అయిపోయింది అనమాట. ఫుల్ ఆకలి వస్తుంది. హోటల్ కి కింద ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఫుడ్ స్మెల్ చాలా బాగుంది, ఆ స్మెల్ కి ఇంకా ఆకలి వేస్తుంది అనమాట. మహారాష్ట్ర నుంచి వచ్చారంట వాళ్ళు. మహారాష్ట్ర నుంచి వస్తే వాళ్ళ వర్క్ కోసం వచ్చారంట. వర్క్ కోసం పిలిచినోడు మోసం చేసాడంట. ఆడికి పోవడానికి మళ్ళీ 2 రోజులు పట్టద్ది. 450 అయినా టికెట్, 4గురికి ఇవ్వచ్చు కదా అని అడతా ఉన్నారు. అంటే ఎంత అప్పుడు 2000 దాకా అయిపోతుందా? అంత అడిగితేనా 1800 అయిపోద్ది. సో అట్లా ఎంత మోసం చేసి లెక్క పెట్టుకుని వచ్చాను. అదే కొంచెం పెట్టుకొని వస్తుందా, అలా పెట్టుకుని వచ్చారు. దాని తర్వాత లెక్కించేది అందుకే. సో వాళ్ళు జెన్యున్ కదా మనకు తెలియదు, కాకపోతే కొంచెం సహాయం చేశారు అనమాట హిందీ వాళ్ళు. మేబీ నాకు తెలిసి కొంచెం స్కామ్ లాగే అనిపించింది, అయినా పర్లేదు. ఆ రెస్టారెంట్కి వెళ్ళాం కానీ వాళ్ళు 1/2 అవర్ పట్టద్దు అన్నారు ఏమైనా కానీ. సో అందుకని వచ్చేసాం అనమాట. వేరే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ అరిటాకులో పొరాటా అనమాట, అది ట్రై చేస్తాం ఫస్ట్. దానికంటే ముందు ఎగ్ని ఏదో చేస్తారంట, కలక్కి ఏదో అంటారంట, అది మనకు తెలీదు, అది కూడా ట్రై చేస్తాం. ఇది కలక్కి. ఎగ్ కొంచెం హాఫ్ బాయిల్ లాగా వేసి దాంట్లో కర్రీ వేసి మిక్స్ చేసి వేసేదారు అనమాట. అంటే ఎక్కువ ఉడికివ్వలేదు, హాఫ్ బాయిల్ లాగే ఉంది. ఏమో అట్టుందే బాధ.
ఏంద్రా అట్టుంది నీ ఎక్స్ప్రెషన్ బాగా పర్లా బాగా బిర్యానీ పొట్టలాగా వచ్చింది, కాకపోతే బిర్యానీ కాదనమాట. వచ్చింది ఇది బటర్ చికెన్, బటర్ చికెన్ అంట మా వాడు. చూడరు. ఇది చిల్లీ చికెన్ మామ. ఏం లేదు, ఒక పరోటా, దాని మీద కర్రీ, మళ్ళీ దాని మీద పరోటా, దాని మీద కర్రీ అట్లా వేసి ఆకులో చుట్టేసి దీన్ని కాసేపు పొయ్యి మీద పెడతారనమాట. చికెన్ అయితే భయంకరంగా ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. 1 2 3 4 పరోటాలు మా మొత్తం. కడుపు పగిలిపోయేట్టు తిన్నా కానీ 360 రూపాయలు మాత్రమే అయిందనమాట. చాలా చీప్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో అదనమాట మామ ఈరోజు మందల. రేపైతే సైడ్కి వెళ్ళాలి, ఫుల్ వర్క్ ఉంటుంది. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో ఉంటాం వల్ల బై.